మీ అనుభవం ముందు నేను దీంతో సమానము. హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ప్రతి రైతు చూడవలసినటువంటి వీడియో ఇది. అలాగే ప్రతి రైతుకు కూడా ఉపయోగపడేటువంటి విషయం అయితే ఈ వీడియోలో ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇంకా సోది సుత్తి లేకుండా ముందుగా లైక్ కొట్టేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా ముందుగా ప్రతి రైతుకు ఉపయోగపడే విషయం ఏమిటంటే కనుక టమాటా ధరలు అనేవి తగ్గిపోయినప్పుడు చాలామంది చేస్తున్నటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే టమాటా నెక్స్ట్ ప్లాంటేషన్ అనేది చాలామంది అయితే చాలా లేటుగా అయితే ప్లాన్ చేస్తున్నారండి. ధరలు రానివ్వండి, మళ్ళీ చూద్దాము, కొంచెం పెరగనివ్వండి, తర్వాత చూద్దాము అనేసి అయితే కొంతమంది చాలా వరకు ఇలానే అయితే ప్లాంటేషన్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడిపోతుందండి. ఆ గ్యాప్ అనేది ఏర్పడినప్పుడు కాయకు డిమాండ్ అనేది అప్పుడు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల రైతులు అనేవాళ్ళు మీకున్న భూమిలో ఎక్కువగా కాకుండా ఒక 25 నుంచి 30%, 20% నుండి 30% వరకు మీకున్న భూమిలో టమాటాని ఎప్పుడూ కూడా ఉండేలా చూసుకోండి. అలాగే ఇలా చేసుకున్నట్లయితే మీకు సంవత్సరంలో ఒక 2-3 పంటలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ 2-3 పంటల్లో 2 పంటలు అటు ఇటు అయినా కూడా ఒక పంటలో మాత్రం మీకు ఈ 2 పంటల్లో జరిగిన నష్టాన్ని అలాగే లాభాన్ని కూడా 3వ పంటలో అనేది వచ్చేస్తూ ఉంటాయండి. ఈ టమాటా పంట పరిస్థితి ఇలా ఉంటుంది. టమాటా పండించే రైతులకి ఇది బాగా అర్థమవుతూ ఉంటుంది. నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదండి. మీ అనుభవం ముందు నేను దీంతో సమానము. కాకపోతే ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు. అందువల్ల మీకైతే ఈ విషయం నేను చెప్తున్నాను. ఓకే అండి, ఇది అండి నేను చెప్పదలుచుకున్నటువంటి మంచి విషయము. ఇది ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నచ్చలేదంటే సూపరో బంపరో అని రాసేయండి. నేను అర్థం చేసుకుంటాను వీళ్ళకి అస్సలు నచ్చలేదు అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది అడుగుతానండి. ఇంకా మీరు ఇక్కడితో స్కిప్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా ఒక్క నిమిషం అండి. చాలామంది ఏప్రిల్ నెలలో ధరలు ఎలా ఉంటాయి అనేసి అయితే అడుగుతున్నారండి. ఏప్రిల్ నెలలో ధరలు కనుక నేనైతే మార్చి చివరిలో అయితే విశ్లేషణ అయితే చేస్తానండి. ఇప్పుడే అయితే నేనైతే దానిపైన విశ్లేషణ చేయదలుచుకోవడం లేదు. మార్చి చివరిలో అయితే విశ్లేషణ అనేది ఉంటుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇంకా దానికోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి. మీకు రోజు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, లైక్ చేసి పెట్టుకోండి. మీకు ఆ వీడియో తప్పకుండా అనేది మీకు చేసి పెడతాను. ఓకే అండి, అలాగే మార్చి నెలలో ధరలు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. పెరగతాయా ఏమి ఎట్లా అనేసి అయితే దీనిపైన వీడియోస్ అయితే రోజు పెడుతున్నాను, కానీ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. మార్చి నెలలో ధరలు అనేవి ఒక స్టార్టింగ్లోనే చెప్పానండి 500 లోపే ఉంటాయి అనేసి అయితే. ప్రస్తుతానికైతే 230, 240, 300 వరకు అయితే ఈ మార్చి నెలలో ధరలు అనేవి వెళ్ళలేదు. ఇంకా దగ్గరికి కూడా చూడాలి మరి ముందు రోజుల్లో వెళ్తాయి ఏమి ఎట్లా అనేసి అయితే. ఓకే, ఈ నెలలో కొంచెం తక్కువగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మార్చి నెలలో మాత్రం చూద్దాం. రేపు వారం అనాలసిస్ వీడియో ఏమొస్తా కొంచెం టైం తీసుకొని చేద్దాం. ఓకే,
థ్యాంక్ యూ. ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఇంకా మీరు చూడాలనుకునే వాళ్ళు చూడండి, మిగతా వాళ్ళు స్కిప్ అయిపోండి. ఓకే. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది అని అయితే అడగడం జరిగింది. దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు కుమార్ రెడ్డి గారు, అలాగే నాగరాజు రెడ్డి గారు, ఇద్దరు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరొకరు కూడా కామెంట్ చేశారు, గురిగింజల వెంకీ గారు కూడా కామెంట్ చేశారు. కాకపోతే ఆయన నేను అడిగిన క్వశ్చన్కి అడిగిన దాన్ని కాకుండా వేరే అనుకొని ఆన్సర్ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అని కామెంట్ చేశారు. పర్లేదండి, ఈరోజు ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికంటే ముందు కామెంట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి. ఇంకా ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, టమాటా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఓడరేవు ఎక్కడ ఉందో అదేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళందరి పేర్లు కూడా రేపటి వీడియోలో ఇదే సమయానికి చదివైతే వినిపించడం అయితే జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఇక మనకి బ్యాడ్ కామెంట్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయండి. చాలామంది అయితే చేస్తున్నారు. మరి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చకపోతే వేరే ఛానల్స్ చాలా ఉన్నాయండి, వాటిని మీరు చూడొచ్చు. నా ఛానల్ని స్కిప్ చేసేయచ్చు. అది కాకుండా మీరు నా ఛానల్లో వీడియోస్ని చూస్తూ కామెంట్ చేసేంత సమయం తీసుకొని మీరు మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ చేయాలని చూస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నా వీడియోస్ని మీరు చాలా ఇష్టపడుతున్న వాళ్ళే అయి ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాడ్ కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉంది అంటే తప్పకుండా నా వీడియోని చూస్తే కానీ చేయలేరు. అందువల్ల ఏం జరుగుతుందంటే, నన్ను ఎలాగైనా మంచిగా వీడియో చేసే విధంగా మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ని పెడుతున్నారేమో అనేసి నాకైతే ఒక సందేహం ఉంది. అదే కనుక నిజమైతే నిజంగా చాలా సంతోషమే అండి. మీరు పెడుతున్న కామెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు కూడా నా వీడియోస్ని అయితే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోన్నారు. కాబట్టి నేను కూడా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో ఈ విధంగా కూడా మీరు నాకు హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా చూసేయండి. థ్యాంక్ యూ.